Express, an international courier service. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి గోపాలకృష్ణుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రం కోసం అత్యంత భారీ స్థాయిలో సెట్లు వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా హై రేంజ్లో వినియోగిస్తున్నారట. భారీతనం, రిచ్ లుక్ విషయంలో త్రివిక్రమ్ ఏమాత్రం రాజీకి రాకపోవడంతో బడ్జెట్ గురించి ఆలోచించడం లేదట. నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీ పడటం లేదనేది ప్రస్తుతం టాక్. కథకు అనుగుణంగా క్వాలిటీ రావడానికి ఖర్చుకు వెనుకాడటం లేదనేది తాజా సమాచారం. కథ కోసం దుబాయ్లో ఉండే భారీ భవనం సెట్ను వేయడం విశేషం. దుబాయ్లో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతానికి సంబంధించిన సెట్ కోసం 1.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ భారీ భవనం సమీపంలో కళ్ళు జిగేలనిపించే లైటింగ్ తెరపైన అద్భుతంగా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. $1 బిలియన్ మేర వ్యాపారం చేసే కంపెనీల సముదాయంలో ఉండే పవన్ కళ్యాణ్ ఆఫీస్ సెట్ను చాలా రిచ్గా డిజైన్ చేశారని, దానికోసం కోట్లు ఖర్చు చేస్తున్నారనేది టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు చిన్నపాటి దుబాయ్ నగరాన్నే ఏర్పాటు చేశారనే మాట వినిపిస్తుంది. ఆ భవనం వెనుక దుబాయ్ వాతావరణాన్ని తలపించేందుకు VFX టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకున్నారనేది ఇన్సైడ్ టాక్. VFX కోసం విక్రమ్ కుమార్ చిత్రం 24 చిత్రానికి పనిచేసిన టీం రంగంలోకి దించారట. పవన్ కళ్యాణ్ సినిమాకు గతంలో లేని విధంగా గుణశేఖర్ మాదిరిగా భారీ సెట్లు ఎందుకు వేస్తున్నారనే ప్రశ్న రాకమానదు. అయితే తొలుత దుబాయ్లో షూట్ చేద్దామని ప్లాన్ చేయాలని నిర్ణయించారట. కానీ పవన్ అందుకు ఒప్పుకోకపోవడంతో రామోజీ ఫిలిం సిటీని ఓ దుబాయ్ నగరంగా మార్చారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హల్చల్ చేస్తున్న దుబాయ్ మేడ కథ ఇది.